జై గురుదత్త శ్రీ గురుదత్త. సాధారణంగా కమ్ అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ అని అర్థం. లా అంటే ఆకర్షణ అని అర్థం. పూర్తి స్థాయిలో కళ అంటే బ్రహ్మాండం ఆకర్షతి ఇతి కళ అని మనకి కొన్ని నిఘంటువులు మనకి తెలియజేస్తున్నాయి. అంటే బ్రహ్మను కూడా ఆకర్షించేది కళ అని మనకు అర్థమవుతుంది. మరి బ్రహ్మను ఆకర్షించగలిగినది విద్యాదేవత బ్రహ్మపత్ని అయిన సరస్వతీదేవి కాక మరెవరు బ్రహ్మను ఆకర్షించగలరండి? బ్రహ్మదేవుణ్ణి ఆకర్షించాలంటే ఆ సరస్వతీమాత మాత్రమే ఆకర్షించగలదు. అందుకనే కళ అంటే సరస్వతీ స్వరూపం అన్నారు మన పెద్దలు. మానవులు తమ వైవిధ్యభరితమైన జీవన విధానంలో తమ తోటివారందరినీ ఆహ్లాదపరిచే విధంగాను, అందరికీ మానసోల్లాసం కలిగించే విధంగాను ఏ నైపుణ్యాన్ని దర్శిస్తే దాన్ని కళ అని పేరు పెట్టారు. అది గానం, నృత్యం, కవిత్వం, చిత్రలేఖనం, శిల్పాలు చెక్కడం, నటన, వాద్య పరికరాలను మోగించడం, ఇవన్నీ కూడా కళల కోవకే చెందినవి. ఈ ప్రతిభా పాటవాలు అనంతమైన క్రమ పద్ధతిలో లెక్కలో వీటి సంఖ్యను 64కు పరిమితం చేశారు. వాటినే చతుషష్ఠి కళలు అన్నారు. ఇవి కూడా రాను రాను వాటి సంఖ్యని తగ్గిపోకుంటూ వస్తున్నాయండి. అది మన దురదృష్టం. మరో లెక్కలో 720 కళలను ప్రస్తావించడం మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపించింది. వాటిని ఏమంటారంటే పాంచాల కళలు అని పేరు పెట్టారు. చతుషష్ఠి కళలతో పాటు పాంచాల కళలు కూడా మనకు ఉన్నాయి. అంటే పాంచాల కళలు అనేవి మొదటివి, అందులోంచి వచ్చినవి చతుషష్ఠి కళలు. ఆ చతుషష్ఠి కళలు కూడా రాను రాను తగ్గుముఖం పట్టాయి. దానికి ప్రధాన కారకులం మనమేనండి. ఇవి కళాత్మకంగా భుక్తిని సంపాదించే వృత్తి సంబంధమైన కళలుగా పేర్కొనబడ్డాయండి. ఈ రెండిటిని సమ్మిళితం చేసి విశాఖ తీరాన వెలసి విశాఖకే విద్యా మణిహారమైన ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో నాటక శాఖలో విభాగాధిపతిగా చేసి నటుడుగా, రచయితగా, దర్శకుడిగా, రూపశిల్పిగా ఒకటేమిటి చిత్రలేఖనము, సాహితీ, రంగస్థలం వంటి విభిన్న రంగాల్లో ఉత్కృష్ట స్థాయికి చేరిన బహుముఖ ప్రజ్ఞాశీలి విశాఖ మణిహారం డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ గారు. ఆ కళా సరస్వతికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను ఒక్కమారు మనం పరిశీలిద్దామండి. కళలను గౌరవించే రసహృదయులైన ఎవరైనా సరే ఈ కళా సరస్వతి డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ గారికి నివాళులు అర్పించాలని మనసారా కోరుకుంటున్నామండి. అది మార్చి 2, 1937 సంవత్సరం విశాఖపట్నం చిన్నంవారి వీధిలో బహుముఖ ప్రజ్ఞాశీలిగా తయారైన ఒక బీజం అబ్బూరి రుక్మిణి రామకృష్ణ దంపతుల ద్వారా మన ఆంధ్ర రాష్ట్రానికి అందించబడి అబ్బూరి వంశపారంపర్యంగా వచ్చే కీర్తిని ఉన్నత శిఖరాగ్రాన ఉంచిన బీజమే డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ గారు. అబ్బూరి గోపాలకృష్ణ గారు విజయనగరంలో చిత్రలేఖనంలో ప్రఖ్యాతులైన అంత్యాకుల పైడిరాజు గారి ఆధ్వర్యంలో 4 సంవత్సరాల పాటు చిత్రలేఖనం నేర్చుకున్నారు. హైదరాబాదులో ఫైన్ ఆర్ట్స్ కళాశాలకు ఆయన సీటు కోసం అప్లై చేస్తే ఆ సీటు రాలా. దాంతో గోపాలకృష్ణ గారి బాధతో అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారికి ఒక లేఖ వ్రాశారు. ఆ లేఖను చూసినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారికి హృదయం ద్రవించింది. వెంటనే ఆయన యొక్క ప్రతిభ అక్షరమాలై కనిపించింది. వెంటనే అబ్బూరి గోపాలకృష్ణ గారి ప్రతిభను చూసినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారు కళాశాలలో సీట్ ఇప్పించారు. చిత్రలేఖనం పూర్తి చేసిన తర్వాత
అబ్బూరి గోపాలకృష్ణ గారు గుంటూరు జిల్లాలోని మునసబ్బు ఉద్యోగంలో చేరారు. సరే, కళలను సేవించాలని జాతకంలో రాసి ఉంటే ఉద్యోగంలో ఎందుకు నిలబడతారు? ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగంలో నిలబడలేరు కదా. ఆ మునసబు ఉద్యోగంలో నిలబడలేకపోయారు. అది భగవద్ అనుగ్రహమే కనుక ధైర్యంగా ఉద్యోగాన్ని వదిలేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రంగస్థల కళాశాఖలో అధ్యాపకుడిగా చేరారు. తదనంతర కాలంలోనే ఆయనలో ఉన్న కళాతృష్ణతో సెమినార్లు, పత్రికల్లో 36 పరిశోధనా పత్రాలను ప్రచురించారు. 100కు పైగా కవితలు, 9 నాటకాలు కూడా రాశారు. అన్నమయ్య యక్షగాన సంప్రదాయం మీద పరిశోధన చేసి పిహెచ్డిని కూడా పొందారు అబ్బూరి గోపాలకృష్ణ గారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పదవీ విరమణ చేసిన తర్వాత కళను ప్రోత్సహించడానికి అబ్బూరి కళాకేంద్రమును స్థాపించి వర్ధమాన కళాకారులను ప్రోత్సహించడానికి అనేక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు అబ్బూరి గోపాలకృష్ణ గారు. సుప్రసిద్ధ నటులు గిరీష్ కర్నాడ్ గారు కన్నడంలో రాసిన నాటకాలను తెలుగులోకి అబ్బూరి గోపాలకృష్ణ గారు అనువదించి ప్రదర్శించేవారు. రంగస్థల రూపకల్పన, దర్శకత్వం, పురాతత్వ పరిశోధనలు, విశేష సేవలు అందించడమే కాకుండా క్షేత్రస్థాయిలో అనేక మందిని కలిసి వారి నుంచి అనేక వివరాలు తీసుకుని అన్నమయ్య ఎలా ఉంటాడో, ఎలా ఉండవచ్చునో, ఇలాగే ఉండవచ్చు అని ఊహించి చిత్రం గీశారు మన అబ్బూరి గోపాలకృష్ణ గారు. ఆయన గీసిన చిత్రాలను విశాఖ మ్యూజియానికి అందించిన కళాజ్యోతి మన అబ్బూరి గోపాలకృష్ణ గారు. ఆయన కెరీర్లో డాక్టర్ గోపాలకృష్ణ గారు అనేక సంస్థలు మరియు సంస్థలకి బహుళ సామర్థ్యాల్లో సహకరించారనే మనం మాట్లాడుకోవచ్చు. ఆయన ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ, ఆంధ్రప్రదేశ్ నృత్య అకాడమీ మరియు భారత కళా పరిషత్ వ్యవస్థాపక సభ్యులుగా కూడా ఆయన వ్యవహరించారు. ఆయన ఆల్ ఇండియా రేడియో మరియు విశాఖ మ్యూజియంలో సలహాదారు పాత్రను కూడా పోషించారు. ఆల్ ఇండియా హస్తకళల బోర్డుకి డిజైనర్గా కూడా, క్యూరేటర్గా కూడా వ్యవహరించారు. హైదరాబాదులో నాట్య విద్యాలయంలో డిజైన్ అండ్ ప్లే ప్రొడక్షన్లో లెక్చరర్గా కూడా పనిచేశారు. ఆంధ్ర యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గాను, ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ విభాగానికి విభాగాధిపతిగాను ఉంటూ 1997లో పదవీ విరమణ చేశారు డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ గారు. ఈ మహానుభావుడు కవితాలోకాన రారాజైన శ్రీశ్రీ గారి మన్ననలు కూడా పొందారు. శ్రీశ్రీ గారి మాటల్లో చెప్పాలంటే అబ్బూరి వారు నాటక రచయితగా ఏ ప్రయోగం చేసినా బాగానే ఉంటుంది. ఈయన గొప్ప చిత్రకారుడు కూడా కావడం వల్ల దృశ్యాన్ని దర్శనీయంగా చిత్రించే నేర్పు ఈయనకే ఉంది. రచన కూడా చాలా గొప్పగా ఉంటుందని మన శ్రీశ్రీ గారు కితాబిచ్చారు. అబ్బూరి గోపాలకృష్ణ గారు పుట్టింది విశాఖపట్నం చిన్నవారి వీధి. వారి నాన్నగారి ఉద్యోగరీత్యా కొన్నాళ్ళు తెనాల్లో ఉన్నారు. తర్వాత 1946లో అక్కడికి వచ్చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత కొల్లూరు జగన్నాథరావు గారు అబ్బూరి గోపాలకృష్ణ గారిని చిన్నంవారి వీధికి తీసుకెళ్ళి నువ్వు ఇక్కడే పుట్టావని చూపించారు. వారి ఇంటి పక్కనే పెంగళి లక్ష్మీకాంతం గారు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఇటువంటి మహామహులు ఇల్లు ఉండేవి. అలా వీధంతా పెద్ద వాళ్ళు ఇల్లు ఉండేవి. బహుశా ఆ సంస్కారమే వారిలో పెరిగి పెద్దయి ఉండవచ్చునని మనకు అర్థమవుతోంది. ప్రతి 5 ఏళ్లకు విశాఖ అభివృద్ధి చెందుతూనే ఉంది. అబ్బూరి వారు ఆ మాటే అనేవారు. అబ్బూరి గోపాలకృష్ణ గారు విశాఖపట్నం వచ్చాక చిన్నవాల్తేరులో ఆయన ఉండేవారు. అక్కడి నుంచి బీచ్కి వెళితే బ్రిటిష్ ఆర్మీ వాళ్ళు చేసే మార్చి ఫాస్టులతో బీచ్ అంతా కిటకిటలాడిపోయేదట. అక్కడ చాలా అరుదుగా నీగ్రోలు కనిపించేవాళ్ళట. వాళ్ళని చూస్తుంటే అబ్బూరి గోపాలకృష్ణ గారికి ఆ నీగ్రోలను చూసి భయం కూడా వేసేదట. ఆ రోజుల్లో బీచ్ రోడ్లో అంతా యూరోపియన్ భోజనం మాత్రమే దొరికేదని, ఇండియన్ భోజనం కావాలి అంటే ఇంట్లో వండుకొని తినాల్సిందే అని అబ్బూరి గోపాలకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. కూరలు కూడా ఆ రోజుల్లో ఎక్కువ దొరికేవి కాదట. ఆనాటి పరిస్థితుల్లో ఇంటింటికి బియ్యం ఇచ్చేవారట. ఒక వారం అయితే అసలు బియ్యం కూడా ఇవ్వలేదట. అప్పుడు బంగాళదుంపలను పొడుగ్గా కట్ చేసి ఇచ్చారట బియ్యానికి బదులుగా. అవి ఎంత వండినా కూడా గుజ్జులాగా వచ్చేసేదట.
తప్ప తినడానికి ఏ రకంగా కూడా ఉపయోగకరంగా ఆ బంగాళదుంపలు ఉండేవి కాదట. పాలు కూడా ఇంటింటికి వచ్చి పితికి ఇచ్చేవారట. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళ ఇళ్లల్లో ఏదైనా ఫంక్షన్ కనుక అయింది అంటే, చుట్టాలు ఎవరైనా ఇంటికి వచ్చారంటే మిగిలిన వారికి ఆ రోజుల్లో పాలు ఉండేది కాదట. మొత్తం వారే కొనుక్కునేవారిని ఒక పరిచయంలో వారు చాలా సుస్పష్టంగా చెప్పారు విశాఖ యొక్క వాతావరణం గురించి. అలాగే ఆ రోజుల్లో వారికి టూత్ బ్రష్ అంటే ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితులట. ఎక్కడో యూరోపియన్లు మాత్రమే బ్రష్లు వాడేవారని, మిగిలిన వారు అందరూ పందు పుల్లలతో పళ్ళు తోముకునేవారని, అనాకు పందు పుల్లలు కట్ట అమ్ముతూ ఉండేవారని, దానికోసం ఊళ్ళో ఉన్న చిన్న చిన్న పిల్లలందరూ ఒక 20 మంది కలిసి పెద్ద గ్రూపుగా తయారయ్యేవారని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పెద్ద పెద్ద డబ్బాలు ఉండేవని, వాటికి తాడు కట్టి ఒక డప్పులాగా తయారు చేసి వాయిస్తూ ఇప్పుడున్న ఉషోదయ జంక్షన్ దగ్గరికి వచ్చేవారని ఆయన మనోగతాన్ని ఆయన చాలామందితో పంచుకునేవారు. అప్పట్లో ఉషోదయ జంక్షన్ కాకులు దూరని కారడవని, చీమలు దూరని చిట్టడవిలాగా ఉండేదని వారు చెప్పారు కూడా. అక్కడికి వచ్చి వేప చెట్లు నరికి పుల్లలు కట్టి తీసుకెళ్ళేవారని, రేగుపళ్ళు, తాటి ముంజలు, సీతాఫలాలు ఇలా చాలా చాలా రకాల పళ్ళు ఎన్ని కావాలంటే అన్నీ ఉండేవని, అక్కడికి వారి స్నేహితులతో వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా ఉండేరని, వారు బ్రతికున్న రోజుల్లో అందరితో చెప్పి మాటలేనండి ఈ మాటలన్నీ కూడా. డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ గారు పార్టీ రహిత ప్రజాస్వామ్య ప్రియుడిగా, ఈ మాట చాలా ముఖ్యమైందండి. పార్టీ రహిత ప్రజాస్వామ్య ప్రియుడిగా అందరి గుర్తింపు కూడా పొందారండి. అనేక ప్రముఖ చిత్రాలు ఆయన కుంచె నుంచి వెలువడ్డాయనే మనం మాట్లాడుకోవచ్చు. 100కు పైగా కవితలు ప్రచురించారు, 9 నాటకాలు రాసి అనేక చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. ఆంధ్ర చిత్రకళపై అమూల్యమైన పుస్తకాలను రచించారు గోపాలకృష్ణ గారు. ఆయన సుమారు 200 పుస్తకాలకు ముఖ చిత్రాలను కూడా గీశారండి. మరో చరిత్ర సినిమాలో ఆయన బొమ్మలను ఉపయోగించారు. అబ్బూరి గోపాలకృష్ణ గారు రాసిన నాటకాల్లో పేరు తెచ్చినవి త్రిజాకి యమదర్శనం ఒకటండి, శీర్షిక ఒకటి, చీకటి చెప్పిన కథ ఒకటి, లయ ఒకటి, స్వాతంత్రం ఒకటి. ఎంతో అపారమైన జ్ఞానం కలిగిన జ్ఞాననిధి డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ గారు. మనకి భగవద్గీతలో భగవానుడు ఒక విషయం చెప్పారండి, ప్రతి ఒక్కరికి ఇది గమనించుకోవాల్సిన విషయం. జాతస్య హి ధ్రువో మృత్యు, అంటే పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నట్లుగానే మన డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ గారికి కూడా ఆ రోజు రానే వచ్చిందండి. విభిన్న రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ గారు విశాఖలోని తన స్వగృహంలో జనవరి 31, 2017 సంవత్సరంలో వారి 81వ ఏట కళామ్మ తడి ఒడిలోకి చేరిపోయారండి. వయసురీత్యా అబ్బూరి గోపాలకృష్ణ గారు కాలధర్మం అనుసరించి దూరమైన నిజానికి ఒక కళాపురుషుడు దూరం అవ్వడం మాత్రం కళారంగానికి తీరం లోటేనని ఖచ్చితంగా చెప్పవచ్చండి. భౌతికంగా వారు లేకపోయినా నేటి వర్ధమాన కళాకారులకు వారు ఆదర్శ పురుషులుగా చరిత్రలో నిలిచిపోయారండి. ఇది వాస్తవం. అటువంటి మహాపురుషుడికి ఈరోజు ఖచ్చితంగా మనసున్న ప్రతి ఒక్కరూ కూడా నివాళులర్పించాలని కోరుకుంటూ, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు పుట్టుక తప్పదు. అనివార్యమైన ఈ విషయంలో శోకింపతగదు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.